అండి. డే 7 అత్తగారింట్లో అయితే మార్నింగ్ ఎప్పటిలాగే లేచి వీళ్ళిద్దరికైతే ఫ్రెష్ చేశాను. ఫ్రెష్ చేసిన వెంటనే మా సితారాకైతే బొట్టుని ఇలా చెరిపేసుకునే అలవాటైతే ఉంది. మీరైతే నాకైతే చెప్పండి మీ పిల్లలకుందో లేదో? దాని తర్వాతయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దామని వచ్చాను. టిఫిన్ ఏంటంటే ఊతప్పం అయితే చేశాననమాట. ఊతప్పం అంటే నార్మల్‌గా దోస బ్యాటర్ ఉంటది కదా! అందులో ఉల్లి, పచ్చిమిర్చి అయితే వేసి ఊతప్పంకైతే మా కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా చిన్నదా ఏం తింటదని చెప్పి కుక్కర్‌లోనైతే రైస్ అయితే పెట్టాను. కుక్కర్‌లో రైస్ పెట్టి అది తెలుసు కదా! పిల్లలకైతే 5-6 విజిల్స్ వేసేస్తాను వాటర్ కాస్త ఎక్కువేసి. దాని తర్వాత అన్నం అన్నది ఇలా ప్లేట్‌లో తీసుకొని స్మూత్‌గా మెదిపి కాస్త రసం కొద్దిగా పప్పు గాని, చారు గాని వేసైతే నేనైతే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్‌నూన్ ఒకసారి, నైట్ ఒకసారి అయితే 3 టైమ్స్ అయితే రైస్ అయితే తినిపించేస్తున్నాను. దాని తర్వాత అందరికీ టిఫిన్స్ అన్ని సర్వ్ చేసాక నేను కొద్దిగా ఒక 2 దోసెస్ అయితే వేసుకొనైతే నేను కూడా తినేసాను. దాని తర్వాత ఏముంది మా అత్తయ్య గారైతే వంట చేసేసారు ఈరోజు. పిల్లలైతే ఏడుస్తున్నారు నేను వాళ్ళకి పట్టుకొనుంటే వంట చేసేస్తే దాని తర్వాతేమో రేపంట ఆవిడ నెయ్యొడియాలు ఎయ్యాలనుకుంటున్నారంట. దానికోసమని నెయ్యలైతే మార్కెట్ నుంచి కొనేసి తెస్తే, ఆ నెయ్యల్లో అయితే చిన్న చిన్నవి ఉంటాయి కదా! డస్ట్ అవైతే తీసాము. దాని తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటి